ఒక ఖరీదైన చాలా అందమైన ఇల్లు కొన్నామనుకుందాం. ఆ ఇంటి విలువ ఇంకో 5 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతుందని ఒక ఆశతో దానికి తాళం వేసి, ఆ 5 ఏళ్ల పాటు దాన్ని పూర్తిగా ఖాళీగా వదిలేయడం తెలివైన పనా? లేక ఆ ఇంటిని అద్దెకిచ్చి, దాని విలువ పెరిగేదాకా ప్రతీ నెల ఒక స్థిరమైన అద్దె ఆదాయాన్ని పొందడం మంచిదా? ఖచ్చితంగా రెండో ఆప్షనే ఎంచుకుంటారు ఎవరైనా. అసలు ప్రాపర్టీ కొనేదే అద్దె కోసమే కదా చాలామంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక ఆస్తి కొన్నప్పుడు ఎవరైనా సరే ఆ అద్దె ఆప్షన్ మాత్రమే ఎంచుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలామంది ఇన్వెస్టర్లు మొదటి పద్ధతినే ఫాలో అవుతుంటారు. అంటే షేర్లను కొని ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత వాటి ధర పెరుగుతుందని అలా ఖాళీగా వదిలేసి ఎదురుచూస్తుంటారు. నిజమే, అదొక పాత పద్ధతిలాగా అయిపోయింది. రైట్. మరి ఆ కొన్న షేర్ల ద్వారా కూడా రియల్ ఎస్టేట్ తరహాలో క్రమం తప్పకుండా ఒక అద్దెలాంటి ఆదాయాన్ని వసూలు చేస్తే ఎలా ఉంటుంది? ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణ సరిగ్గా అలాంటి ఒక పటిష్టమైన వ్యూహం గురించే. అదే కవర్డ్ కాల్స్. కవర్డ్ కాల్స్ అమ్మడం ద్వారా మార్కెట్ పెరిగినా తగ్గినా లాభపడేలా చేసే 5 ముఖ్యమైన కారణాలను ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. అవునండి. మీరు చెప్పిన ఈ ఇంటి అద్దె ఉదాహరణ ప్రస్తుత టాపిక్కి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టిన ఆ అసలును భద్రంగా ఉంచుకుంటూనే ఆ క్యాపిటల్ నుంచి ఒక రెగ్యులర్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయడం ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశమన్నమాట. క్యాష్ ఫ్లో అనగానే అందరికీ ఆసక్తే. అవును కదా. స్టాక్ మార్కెట్లో కేవలం షేరు ధర పెరగటం మీద మాత్రమే ఆధారపడకుండా ఇలా స్థిరంగా ఆదాయం సృష్టించడం అనేది పెట్టుబడిదారుల ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తోంది. అసలు ఈ వ్యూహం గురించి ఇన్వెస్టర్లు ఎందుకు తెలుసుకోవాలి అనడానికి మొదటి కారణం కూడా ఇదే, ఒక గ్యారంటీ ఆదాయం సృష్టించడం. వినడానికి ఆసక్తికరంగానే ఉంది. కానీ ముందుగా అసలు ఈ కవర్డ్ కాల్ అనే కాన్సెప్ట్ వెనుక ఉన్న మెకానిజం ఏమిటో కాస్త సింపుల్గా విడమర్చి చెబుతారా? ఒక షేర్ని అద్దెకు ఇవ్వడమంటే ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? అసలు మనకు ఆ అద్దె లేదా ఆ ప్రీమియం ఎందుకిస్తారు? ఎవరిస్తారు? దీని అర్థం చేసుకోవాలంటే మనం కొనేవాడి కోణంలో ఆలోచించాలి. మార్కెట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక షేరు ధర భారీగా అనూహ్యంగా పెరుగుతుందని ఆశించే ట్రేడర్లు చాలామంది ఉంటారు. వాళ్ళు మొత్తం డబ్బు పెట్టి ఆ కంపెనీ షేర్లు కొనడానికి బదులు ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ కొంటారు. ఓకే, ఆప్షన్ కాంట్రాక్ట్. అవును. అంటే ఈ పర్టిక్యులర్ కంపెనీ షేర్ని వచ్చే వారం లేదా వచ్చే నెల నేను ఫలానా ధరకు కొనుగోలు చేసే హక్కు నాకు కావాలి అని వాళ్ళు మన దగ్గరకు వస్తారు. ఆ భవిష్యత్తు ధరానే మనం ఫైనాన్స్ భాషలో స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఆ కొనే హక్కును వాళ్లకు ఇస్తున్నందుకు వాళ్ళు మనకు ముందుగానే కొంత అడ్వాన్స్ చెల్లిస్తారు. ఆ అడ్వాన్స్ డబ్బే మనం మాట్లాడుకుంటున్న అద్దె లేదా ప్రీమియం. ఒక్క నిమిషం, ఇక్కడ లాజిక్ కొంచెం క్రాస్ చెక్ చేద్దాం. వాళ్ళు ఆ హక్కు అడుగుతున్నారు, మనం మన దగ్గరున్న షేర్ల మీద ఆ హక్కుని ఇస్తున్నాం. అంటే ఒకవేళ నిజంగానే వాళ్ళనుకున్నట్టు ఆ షేరు ధర విపరీతంగా పెరిగిపోతే అప్పుడు ఆ లాభాలన్నీ మనకు రాకుండా ముందుగా మాట్లాడుకున్న ఆ తక్కువ ధరకే వాళ్లకు మన షేర్లు అమ్మేయాల్సొస్తుందా? ఎగ్జాక్ట్లీ, సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే అసలైన లాజిక్ దాగి ఉంది. ఒకవేళ షేరు ధర విపరీతంగా పెరిగితే ఆ భారీ లాభాన్ని మనం వదులుకోవాల్సొస్తుంది. అయ్యో, అదైతే కొంచెం నష్టమే కదా. అలా అనిపిస్తోంది. కానీ ఎందుకంటే మనం అప్పటికే ఒక ఫిక్స్డ్ ధరకు అమ్ముతామని కాంట్రాక్ట్ రాసిచ్చాం కాబట్టి. దీన్నే టెక్నికల్గా క్యాప్డ్ అప్సైడ్ అంటారు. అంటే మన లాభానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటండి? షేర్లు ఎప్పుడూ ప్రతిరోజు లేదా ప్రతివారం భారీగా ఎగిరిపోవు. చాలా సమయం పాటు అవి ఒకే రేంజ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. అలా మార్కెట్ ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా దాన్ని ప్రతివారం డబ్బుగా మార్చుకోవడమే ఈ కవర్డ్ కాల్స్ వెనుకున్న అసలైన వ్యూహం. ఒక రకంగా చెప్పాలంటే ఆ భారీ మూమెంటం కోసం ఎప్పుడో వస్తుందని ఎదురుచూడకుండా స్థిరమైన అద్దె కోసం మన షేర్లను వాడుకోవడమే. ఓహో, అంటే భారీగా వచ్చే ఆ అరుదైన లాభాల కోసం ఆశపడి కూర్చోకుండా తక్కువైనా సరే ప్రతివారం చేతికి వచ్చే గ్యారంటీ ఆదాయం మీద ఫోకస్ చేయడం అన్నమాట. కానీ మార్కెట్లో గ్యారంటీ అనే పదం వాడటం కొంచెం రిస్క్ కదా. ఈ పద్ధతి సాధారణంగా షేర్లు కొని దాచుకునే దానికంటే బెటర్ అని చెప్పడానికి ఏదైనా ప్రాక్టికల్ డేటా ఉందా మన దగ్గర? ఖచ్చితంగా ఉందండి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక రియల్ వరల్డ్ సినారియో చూద్దాం. అమెరికన్ మార్కెట్లకు ప్రతిబింబం లాంటి S&P 500 ఇండెక్స్ ఉంది కదా, స్పై. దాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
ఉదాహరణకు 2017 ఆరంభంలో ఒక ఇన్వెస్టర్ ఈ ఇండెక్స్ షేరును $227 దగ్గర కొని కేవలం హోల్డ్ చేసి 2019 చివరి వరకు అలా ఉంచాడనుకుందాం. ఓకే, 3 ఏళ్ల పాటు ఉంచాడు. అవును. ఆ 3 ఏళ్లలో అది $322లకు చేరుకుంది. అంటే ఇది లెక్కేసుకుంటే దాదాపు 42% లాభం. 3 ఏళ్లలో 42% అంటే నిజంగా మంచి రిటర్నే. ఏ యావరేజ్ పోర్ట్ఫోలియోతో చూసుకున్నా ఇది చాలా ఎక్కువే కదా. అవును, చాలా ఎక్కువే. కానీ స్టాక్ మార్కెట్ కథ ఎప్పుడు అంత సాఫీగా సాగదు కదా. ఆ తరువాత కేవలం 3 నెలల్లోనే మార్కెట్ అకస్మాత్తుగా క్రాష్ అయింది. అంటే కోవిడ్ టైంలో అన్నమాట. దానివల్ల ఆ షేరు ధర మళ్లీ పాత ధరకే పడిపోయింది. అంటే ఇన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా అకౌంట్లో లాభం 0. అంటే 3 ఏళ్ల వెయిటింగ్ అంతా ఆవిరైపోయిందన్నమాట. కరెక్ట్. ఆ తరువాత భయపడకుండా షేర్లను అమ్మకుండా అలాగే హోల్డ్ చేసి స్టాక్ మళ్లీ కూలుకుని 350కి చేరుకునే వరకు ఆగినట్లయితే ఆ 4 ఏళ్ల కాలంలో వచ్చే మొత్తం లాభం 54% అవుతుంది. 4 ఏళ్లలో 54%. పర్వాలేదు, ఒక డీసెంట్ రిటర్న్ అనే చెప్పాలి. కానీ దీన్ని కవర్డ్ కాల్స్ వాడిన పోర్ట్ఫోలియోతో ఎలా పోలుస్తాం మనం? అదే సమయంలో అదే స్టాక్స్ మీద క్రమం తప్పకుండా కవర్డ్ కాల్స్ అమ్ముతూ ఉంటే నెలకు సగటున 3 నుండి 5% చొప్పున ఆ ప్రీమియం ఆదాయం వస్తూ ఉండేది. రైట్, ఆ అద్దె వస్తూ ఉండేది. అవును. ఆ లెక్కన చూసుకుంటే అదే 4 ఏళ్ల కాలంలో రిటర్న్స్ 400% నుండి ఏకంగా 950% వరకు ఉండేవి. కేవలం షేర్లను అలా వదిలేయడం కన్నా ఇది ఎన్నో రెట్లు ఎక్కువ రాబడి. వెయిట్, ఇది కొంచెం వినడానికి నమ్మశక్యంగా లేదు. 4 ఏళ్లలో 950% లాభమంటే ఇది కొంచెం టూ గుడ్ టు బి ట్రూ లాగా అనిపించడం లేదా? అసలు మార్కెట్ అమాంతం పడిపోయిన ఆ 3 నెలల్లో కూడా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ నంబర్స్ వనుకున్న క్యాచ్ ఏంటి అసలు? అది చాలా లాజికల్ డౌట్ అండి. నేను ఆ 950% నంబర్ కేవలం చేతికొచ్చిన లాభం అని చెప్పట్లేదు. ఆ వచ్చిన ప్రీమియంను ప్రతీ నెల మళ్లీ మార్కెట్లో పెట్టుబడిగా పెడితే, అంటే కాంపౌండింగ్ వల్ల వచ్చే లెక్క అది. నేను కాంపౌండింగ్ గురించి తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సరే. ఇక మీ ప్రశ్నకొస్తే, మార్కెట్ పడిపోతున్నప్పుడు మన స్టాక్ విలువ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ మ్యాజిక్ ఏమీ జరగదు. కానీ మనం ప్రతివారం ఒక కాంట్రాక్ట్ అమ్ముతున్నాం గదా, అంటే ప్రతివారం ఒక $2 $3 మన అకౌంట్కు వస్తూనే ఉంటాయి. అంటే ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుందన్నమాట ఇది. ఎగ్జాక్ట్లీ. ఇదే మనం మాట్లాడుకోబోయే రెండవ ముఖ్యమైన కారణం కూడా. దీన్నే టెక్నికల్ టెర్మినాలజీలో కాస్ట్ బేసిస్ తగ్గించుకోవడం అంటారు. రిడ్యూసింగ్ కాస్ట్ బేసిస్. ఈ కాస్ట్ బేసిస్ తగ్గడం అనే కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందండి. దీన్ని మరింత సులభమైన ఉదాహరణతో వివరిస్తారా? ఒకవేళ నేనొక స్టాక్ $100లకు కొన్నాననుకోండి, నా పెట్టుబడి $100. ఇప్పుడు దీనిమీద కవర్డ్ కాల్ అమ్మితే ఏం జరుగుతుంది? చెప్తాను చూడండి. ఆ $100 స్టాక్ మీద మీరు వారం రోజుల వ్యవధి ఉండే ఒక కవర్డ్ కాల్ అమ్మారు. ఆ హక్కు కొన్న వ్యక్తి మీకు $2 ప్రీమియం ఇచ్చాడు. ఆ అక్షణంలోనే ఆ $2 మీ అకౌంట్కి వచ్చేశాయి. ఇప్పుడు ఆలోచించండి, ఆ స్టాక్ మీద నిజానికి మీ జేబులోంచి వెళ్లిన అసలు ఖర్చెంత? $100 నా జేబులోంచి వెళ్ళాయి, కానీ వెంటనే ఒక $2 వెనక్కి వచ్చేశాయి కాబట్టి నా అసలు పెట్టుబడి $98కి పడిపోయిందన్నమాట. అదే పాయింట్. ఇప్పుడు ఆ స్టాక్ ధర మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల 100 నుండి 99కి పడిపోయినా సరే మీకు నష్టం రాదు. ఎందుకంటే మీ కాస్ట్ బేసిస్ 98. దాన్ని ఆ 98 పైన ఏ ధరకు అమ్మినా మీకు లాభమే. ఇలా ఒక వారం కాదు, వరుసగా 5 వారాల పాటు కవర్డ్ కాల్స్ అమ్ముతూ వెళ్ళి మొత్తం ఒక $10 కలెక్ట్ చేశారనుకుందాం. 5 వారాలకి $10. అవును. అప్పుడు మీ పెట్టుబడి వ్యయం ఏకంగా $90కి పడిపోతుంది. అంటే మార్కెట్ కండిషన్స్ వల్ల ఆ $100 స్టాకు ఒక $92లకు పడిపోయినా సరే నా కాస్ట్ బేసిస్ $90లకు వచ్చింది కాబట్టి స్టిల్ నేను ప్రాఫిట్లోనే ఉంటామన్నమాట. భలే ఉందే, కొన్న షేర్ మీదే ప్రతివారం డిస్కౌంట్ దొరుకుతున్నట్లుంది లాజిక్. దాని ధర పడిపోతే ఇన్వెస్టర్లు పానిక్ అయిపోయి అమ్ముతారు, లేదా అరే ఎప్పుడు పెరుగుతుందో అనే ఆందోళన చెందుతుంటారు. కానీ ఈ వ్యూహం వల్ల అసలు మన ఇన్వెస్టింగ్ సైకాలజీ పూర్తిగా మారుతుంది. ఇది మన పోర్ట్ఫోలియోకు ఒక మంచి కుషన్ లేదా ఒక బఫర్ ఇస్తుంది. ఇది రెండవ కారణం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే
మీరిందాకొక మాటన్నారు, ఈ వచ్చే ప్రీమియంలను మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ అవుతుందని. అంటే నా అకౌంట్కి వస్తున్న ఈ $2, $10 అద్దెని నేను ఊరికే నా బ్యాంక్ అకౌంట్లో క్యాష్లాగా పెట్టుకోకూడదు, దాన్ని మళ్ళీ తిరిగి పనిలో పెట్టాలంటారంతేనా? దానివల్లే ఆ 950% లాంటి భారీ నంబర్స్ వస్తాయా? అవునండి. అదే ఈ వ్యూహంలో ఉన్న మూడవ మరియు అత్యంత శక్తివంతమైన కారణం. కవర్డ్ కాల్స్ కేవలం మనకి ఆదాయాన్ని మాత్రమే ఇవ్వవు, కాంపౌండింగ్ అనే ఒక అద్భుత శక్తిని కూడా మన కోసం అన్లాక్ చేస్తాయి. మనం సాధారణంగా నెలకి 3% రాబడి అని మాట్లాడుకుంటే అది చాలా చిన్న మొత్తంగా అనిపించవచ్చు. అవును, 100% అంటే పెద్దగా ఏముంది అనిపిస్తోంది. కానీ ప్రతి నెలా చేతికి వచ్చే ఆ క్యాష్ను తీసుకెళ్ళి మళ్ళీ షేర్లు కొని వాటి మీద మళ్ళీ కాల్స్ అమ్ముతూ వెళ్తే చాలా కన్జర్వేటివ్గా, అంటే పెద్దగా రిస్క్ తీసుకోకుండా నెలకు 3% రాబడిని సాధించినా ఏడాది తిరిగేసరికి అది 36% కాదు, ఆ వడ్డీ మీద వడ్డీ ప్రభావంతో ఏకంగా 43% లాభాన్నిస్తుంది. 43%? అంటే ఏటా 43% వృద్ధి ఉంటే దాదాపు ప్రతి 2 ఏళ్లకోసారి మన అసలు పెట్టుబడి రెట్టింపవుతోందన్నమాట. ఇది మార్కెట్లో చాలా రేర్ కదా. అవునండి. ఒకవేళ కొంచెం యాక్టివ్గా ఉండి 5% నెలవారీ రాబడిని గాని సాధిస్తే ఏడాదికి అది 80% లాభం వస్తుంది. అంటే లెక్కేసుకోండి, కేవలం 15 నెలల్లోనే మన డబ్బు రెట్టింపవుతుంది. అందుకే నేనిందాక ఆ 4 ఏళ్ల వ్యవధిలో 400 నుండి 950% లాభం అన్నాను. ఓహో, ఇప్పుడు లాజిక్ క్లియర్గా అర్థమైంది. ఒకవైపు మన దగ్గరున్న అసలు స్టాక్ అలానే ఉంటుంది, దానికి తోడు ప్రతి నెల ఈ కాంపౌండింగ్ మిషన్ మనకోసం పనిచేస్తూనే ఉంటుంది. సో డౌన్ సైడ్ ప్రొటెక్షన్ వస్తుంది, చేతికి క్యాష్ వస్తుంది, అది మళ్ళీ కాంపౌండ్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ నాకు చిన్న అనుమానం, ఈ పద్ధతి ప్రతి మార్కెట్ కండిషన్లో ఒకేలా పనిచేస్తుందా? ఎందుకంటే బుల్ మార్కెట్లో, అంటే అన్నీ పెరుగుతున్నప్పుడు అంతా బావుంటుంది. కానీ మార్కెట్ ఎటూ కదలకుండా నెలల తరబడి ఒకే దగ్గర ఫ్లాట్గా ఉన్నప్పుడు, లేదా బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు పరిస్థితేంటి? ఈ వ్యూహం గురించి మనం చెప్పుకోవలసిన 4వ కారణం అదేనండి, మార్కెట్ దిశతో సంబంధం లేని లాభాలు. సాధారణంగా మనం షేర్లు కొంటే మార్కెట్ పైకి వెళ్తేనే లాభం వస్తుంది, ఇదందరికీ తెలిసిందే. కానీ కవర్డ్ కాల్స్ ద్వారా అలా కాదు. మార్కెట్ స్థిరంగా ఒకే చోట ఉన్నప్పుడు, అంటే ఆ స్టాక్ ధర పెరగకపోయినా తగ్గకపోయినా కూడా మనకు లాభం వస్తుంది. అదెలా సాధ్యమండి? అసలు స్టాక్ కదలనప్పుడు మనకు ఆ ఆప్షన్ కొన్న వ్యక్తి డబ్బులెందుకిస్తాడు? ఎందుకంటే ఇక్కడ మనం అమ్ముతున్నది స్టాక్ను కాదు, కేవలం సమయాన్ని. దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. వారం రోజుల తర్వాత స్టాక్ ఫలానా ధరకు చేరుకుంటుందనే ఒక అంచనాతో ఆ అవతలి వ్యక్తి మన దగ్గర కాంట్రాక్ట్ కొన్నాడు. కాని ఆ వారం రోజుల్లో స్టాక్ ఎటూ కదల్లేదు, సమయం అలా గడిచిపోయింది. ఆ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోతుంది కాబట్టి ఆ ఇచ్చిన ప్రీమియం మొత్తం పూర్తిగా మనకే మిగిలిపోతుంది. ఓ, అంటే అడ్వాన్స్ తిరిగివ్వక్కర్లేదన్నమాట. కరెక్ట్. దీన్నే ఫైనాన్స్లో టైం డికే అంటారు. కదలని ఫ్లాట్ మార్కెట్లో ఈ టైం డికే అనేది పూర్తిగా మనకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ఊరికే కూర్చున్నా మనకి డబ్బులొస్తుంటాయి. ఓకే, అది బానే అర్థమైంది. కానీ నాకు ఇంకో పెద్ద సందేహం ఉందండి. మార్కెట్ బాగా పడిపోతున్నప్పుడు, అంటే ఒక మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ షేర్ కూడా ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చి భారీగా పతనమైతే, అప్పుడు ఈ $2 ప్రీమియం ఆ పెద్ద నష్టాన్ని ఎలా ఆపుతుంది? ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా ఇది? ఇది నిజంగా చాలా ప్రాక్టికల్ ప్రశ్న అండి. వాస్తవానికి మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఈ వ్యూహం ఆ పతనాన్ని పూర్తిగా అయితే ఆపలేదు. మన కాస్ట్ బేసిస్ $90 దగ్గర ఉన్న స్టాక్ ఒక్కసారిగా $70కు పడిపోతే తాత్కాలికంగా ఆ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా ఎరుపు రంగులోనే, అంటే నష్టాలోనే కనిపిస్తుంది. అదే కదా నా భయం కూడా. కానీ ఇక్కడే మనం ఒక గోల్డెన్ రూల్ పాటించాలి. ఎప్పుడు కూడా బలమైన ఫండమెంటల్స్ ఉండి మంచి ఆదాయ వనరులు కలిగి దీర్ఘకాలంలో ఖచ్చితంగా ఎదుగుతాయి అని నమ్మే క్వాలిటీ స్టాక్స్పై మాత్రమే మనం ఈ వ్యూహాన్ని వాడాలి. అప్పుడు ఒకవేళ ధర పడిపోయినా మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే కంపెనీ మూలాలు బాగున్నాయి కాబట్టి అదెప్పటికైనా మళ్ళీ కోలుకుంటుంది. అవును, మంచి స్టాక్స్ ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అవుతాయి కదా. అదే పాయింట్. పైగా ఆ పడిపోయిన సమయంలో కూడా మనం వారం వారం కాల్స్ అమ్ముతూ ఆదాయాన్ని వెనక్కి తెచ్చుకుంటూనే ఉంటాం. అంటే కింద ఉన్నప్పుడు కూడా అద్దె వస్తూనే ఉంటుంది. అంటే ఆ స్టాక్ కింద ఉన్నప్పుడు కూడా రికవరీ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోకుండా దాన్నుంచి కొంత అద్దె రాబడుతూనే ఉంటామన్నమాట.
కాబట్టి రోజువారీ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నుండి మనం సులభంగా బయటపడొచ్చు. నా స్టాక్ పెరిగిందా తగ్గిందా అని ప్రతి నిమిషం యాప్ ఓపెన్ చేసి చూసుకుని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫేర్ ఎనఫ్. అంతే కదండి. పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యం. అవును. కానీ నాకు ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది ఇక్కడ. ఈ స్ట్రైక్ ప్రైజ్లు ఎంచుకోవడం, ఎక్స్పైరీ డేట్లు చూడటం, కాంట్రాక్ట్లు సెల్ చేయడం, మళ్ళీ కాస్ట్ బేసిస్ లెక్కలు చూసుకోవడం, ఇవన్నీ వింటుంటే దీనికోసం రోజుకు కనీసం ఒక 3-4 గంటలు కంప్యూటర్ స్క్రీన్లు పెట్టుకుని కూర్చోవాలేమో అనిపిస్తోంది. నేనొక ఎంప్లాయీ లేదా బిజినెస్ పర్సన్ అయితే దీనికోసం నా అసలు పని మానేలేను కదా. ఇది డే ట్రేడింగ్ లాగా కష్టమైన పనా? సమయం బాగా తింటుందా? ఆహా, ఇది చాలామందికి వచ్చే సందేహమే. కానీ మనం మాట్లాడుకునే 5వ మరియు ఆఖరి కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అదేమిటంటే సమయం ఆదా, మినిమల్ టైం కమిట్మెంట్. అసలు మనం పెట్టుబడి పెట్టేదే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, మన సమయాన్ని మనకు నచ్చినట్టు మనం వాడుకోవడం కోసం. అంతేగాని మళ్ళీ సిస్టమ్ ముందు రోజంతా కూర్చుని ఇంకో కొత్త ఉద్యోగం చేయడానికి కాదు గదా. ఖచ్చితంగా. ఈ కవర్డ్ కాల్స్ అమ్మడానికి వారానికి కేవలం 15 నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం. ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ అది కూడా ఇంత లాభాలు తెచ్చే వ్యూహానికి వారానికి కేవలం 15 నిమిషాలా? అదెలా వర్కౌట్ అవుతుందండి? అవునండి, ఖచ్చితంగా. మీరు సోమవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు లేదా వారాంతంలో మీ పోర్ట్ఫోలియోలోని స్టాక్స్ మీద ఒకసారి ఆప్షన్ చైన్ చూసి ఒక 5 నిమిషాలు కేటాయించి తగిన స్ట్రైక్ ప్రైస్ ఎంచుకుని ఆ కాంట్రాక్ట్ అమ్ముతారు. అంతే. ఆ వారం మొత్తం మీరు కాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వావ్! అంటే రోజూ మార్కెట్ చూడక్కర్లేదన్నమాట. అవసరమే లేదు. వారం చివరికి అది ఎక్స్పైర్ అయితే ఆ ప్రీమియం మొత్తం మీకు వస్తుంది. మళ్లీ సోమవారం ఇంకో కాంట్రాక్ట్ అమ్ముతారు. ఒకవేళ స్టాక్ ధర పెరిగి మీ షేర్లు అమ్ముడైపోతే వచ్చిన డబ్బుతో మళ్లీ వేరే మంచి స్టాక్ కొని ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తారు. ఇది చాలా వరకు ఒక ప్యాసివ్ వ్యూహం అని చెప్పొచ్చు. కానీ యాక్టివ్ రాబడుల్నిస్తుంది. ఆ రోజంతా స్క్రీన్ చూస్తూ టెన్షన్ పడే డే ట్రేడింగ్ కన్నా ఇది మెరుగైన ఫలితాలిస్తుంది. ఇది విన్న తర్వాతైతే ఇన్వెస్టర్ల ఫైనాన్షియల్ మైండ్సెట్లో ఖచ్చితంగా ఒక మార్పొస్తుందండి. అంటే నిజమైన సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బుని ఎంజాయ్ చేయడానికి కావలసిన సమయం కూడా అని అర్థమవుతోంది. డబ్బు మనకోసం పనిచేయాలి, మనం డబ్బు కోసం కాదు అనే ఆ ముఖ్యమైన సూత్రాన్ని ఇది పాటిస్తోంది. 100% నిజమండి. సరే, ఈ పూర్తి విశ్లేషణను ఒకసారి మనం క్రోడీకరిస్తే సాధారణంగా స్టాక్స్ కొని అలా వదిలేయడం కంటే కవర్డ్ కాల్స్ అమ్మడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఎటు వెళ్ళినా సరే ఒక గ్యారంటీ క్యాష్ ఫ్లో మనకొస్తుంది. ఆ వచ్చే ప్రీమియం మన అసలు పెట్టుబడి వ్యయాన్ని అంటే కాస్ట్ బేసిస్ని తగ్గిస్తుంది. కాబట్టి కింద పడినా ఒక సేఫ్టీ నెట్ ఏర్పడుతుంది. ఆ వచ్చిన క్యాష్ను మళ్లీ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాంపౌండింగ్ మన పోర్ట్ఫోలియోని వేగంగా పెంచుతుంది. మార్కెట్ స్థిరంగా ఉన్నా మనకు ఆ టైం డీకే వల్ల ఊరికే డబ్బులొస్తాయి. వీటన్నింటికీ వారానికి కేవలం ఒక పావుగంట సమయం కేటాయిస్తే సరిపోతుంది. నేను కరెక్ట్గానే సమ్మరైజ్ చేశానా? పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేశారు. అన్ని పాయింట్స్ చక్కగా కవర్ చేశారు. దీన్ని కొంచెం ఒక విశాల దృక్పథంతో ఆలోచిస్తే మనం పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్ దశాబ్దాలుగా ఇవే వ్యూహాలను వాడి నిలకడగా లాభాలు గడిస్తున్నాయి మార్కెట్లో. వాళ్ల దగ్గర లక్షల కొద్దీ షేర్లున్నప్పుడు వాటిని ఊరికే వాళ్ల బీరువాలో పెట్టుంచారు కదా. వాళ్ళెప్పుడు క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళలా చేస్తున్నప్పుడు ఒక సాధారణ ఇన్వెస్టర్ కూడా తన ఆలోచనా విధానాన్ని ఎందుకు అప్గ్రేడ్ చేసుకోకూడదు? వాస్తవమే. మనకు తెలియకపోతే ఏదో భయం, అది రిస్క్ అనుకుంటాం గాని ఆ వెనుకున్న మెకానిజం తెలిస్తే అదొక అద్భుతమైన సిస్టమ్ అని అర్థమవుతుంది. అవునండి. ఇక్కడ ఇన్వెస్టర్లు ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే ఉంది. కేవలం ఒక స్టాక్ హోల్డర్లాగా, అంటే షేర్లు దాచుకుని ఎప్పుడో ధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే వ్యక్తిలా ఉండిపోవాలా, లేక ఒక స్టాక్ రెంటర్లాగా మారి తమ దగ్గరున్న షేర్లను అద్దెకిచ్చి ఎప్పటికప్పుడు రాబడి పొందాలా అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి. ఈ 2 పద్ధతుల మధ్యున్న ఆర్థిక వ్యత్యాసం చాలా పెద్దది. ఆ రెంటర్ మైండ్ సెట్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మనం ఈ డీప్ డైవ్ మొదట్లో అనుకున్న ఆ ఖరీదైన ఇంటి ఉదాహరణకు ఇది పర్ఫెక్ట్ ముగింపు లాంటిది. ఒక ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో కూడా ఎన్నో ఖరీదైన ఇళ్లతో నిండి ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ లాంటిదే కదా. ఆ పోర్ట్ఫోలియోలోని ఏ స్టాక్స్ ప్రతి వారం మీకు అద్దె చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయో గుర్తించడం చాలా ముఖ్యం. వాటికి తాళం వేసి
అలాగే వదిలేయాలా లేక ఆ షేర్లను అద్దెకిచ్చి మీ డబ్బును మరింతగా పని చేసేలా చెయ్యాలా అనేది ఎవరికి వారు తమని తాము ప్రశ్నించుకోవలసిన సమయమిది. స్టాక్ మార్కెట్లో ఒక కొత్త కోణాన్ని మనకి పరిచయం చేసిన ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.